వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. వార్లో అయితే మాత్రం చాలా బిగ్ న్యూసే వచ్చింది. అది గుడ్ న్యూస్ అని కూడా చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్స్లో ఆఫ్టర్ లాంగ్ టైమ్ సింగిల్ డేలో బిగ్ ర్యాలీ కనిపించింది. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 5% లోవర్ సైడ్ క్రాష్ అయింది. 80 బిలో క్రూడ్ సస్టైన్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో స్పైక్ వస్తుంది. సేమ్ టైం వచ్చేసరికి మనకి ఎస్టర్డే నిఫ్టీ 50 ఆల్రెడీ 150 పాయింట్స్ అప్ సైడ్ ర్యాలీ అయిపోయింది. ఆ 150 కాకుండా 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుందా, లేదా 150లో 100 పాయింట్స్ పాజిటివ్ సైడ్ చూపెడుతుందా ఏంటి అనే దాని గురించి మనం ఒకసారి డిస్కస్ చేయాలి. వాటితో పాటు ఎస్టర్డే లాగే ఈ రోజు కూడా మార్కెట్స్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనే దాని గురించి కూడా మాట్లాడాలి. అలానే ఆర్బీఐ ఈవెంట్ మార్నింగ్ 10 o'clock ఉంది. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు ఏంటి అనే దాని గురించి చెప్తాను. మీరు మీ ఓన్గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలన్న దాని గురించి కూడా చెప్తాను. ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, సేమ్ టైం వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కవర్ చేసి వీడియోని ఎండ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మన టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ 1.7% పాజిటివ్గా మూవ్ అయితే, నాస్డాక్ 2.6% పాజిటివ్గా మూవ్ అయింది. స్మాల్ క్యాప్ 2000 అయితే 1.85% పాజిటివ్గా మూవ్ అవడం అయితే మాత్రం చూడగలిగాం. ఈవెన్ S&P 500 కూడా 1.8% పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్లో జపాన్ మార్కెట్ 3% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టయితే మనకు కూడా కనపడుతుంది. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డౌ జోన్స్, నాస్డాక్ రెండు పాజిటివ్గా క్లోజ్ అయినాయి కదా. మరి ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ అవుతున్నాయి అనేది చూస్తే, డౌ ఫ్యూచర్స్ 168 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఏమో 28 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ ఫ్యూచర్స్ 167 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అక్కడ మెయిన్ ఇండెక్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యి, అది క్లోజ్ అయిన తర్వాత ఓపెన్ అయిన ఫ్యూచర్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అయితే, నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్స్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది ఆల్రెడీ ఏషియన్ మార్కెట్స్లో మనం చూసాం. దాని తర్వాత నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఏంటి? మన ఇండియన్ మార్కెట్స్. మన ఇండియన్ మార్కెట్స్ కన్నా ముందు మన ఇండియా సైడ్ నుంచి ఉన్న ఇండెక్స్ గిఫ్ట్ నిఫ్టీ అనేది 6 o'clockకే ఓపెన్ అయిపోతుంది కాబట్టి దాన్ని బట్టి మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈరోజు ఒక స్టేజ్లో గిఫ్ట్ నిఫ్టీ 24,798కి కూడా వెళ్ళింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ ప్రెసెంట్ రైట్ నో ఓపెన్ అవుతుంది ఎక్కడ? 24,741. అంటే ఎస్టర్డే మన నిఫ్టీ 50 క్లోజ్ అయిన డేటా ఒకసారి మనం చూద్దాం. 24,614. 614 అంటే ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో ఓపెన్ అవుతుంది చూస్తే అప్రాక్సిమేట్లీ మనకి 120 to 130 పాయింట్స్ పాజిటివ్ ఓపెనింగ్ చూపెడుతుంది. అలా కాకుండా ఎస్టర్డే లాస్ట్ 15 మినిట్స్లో మూవ్ అయిన మొమెంటమ్ని మనం చూసుకుంటే ఇక్కడ చూడండి 24,468. అలాగని చూసుకుంటే 300 పాయింట్ పైబడి గ్యాప్ అప్ అయితే మాత్రం ఓపెన్ అవుతుంది. కానీ ఎస్టర్డే ఆల్రెడీ ర్యాలీ అయిన 150 పాయింట్స్ని మనం కన్సిడర్ చేయకపోతే కేవలం 120 పాయింట్స్, అంటే ఇక్కడ నుంచి ఈ 15 మినిట్స్ యొక్క హై దగ్గర నుంచి చూసుకుంటే 150 పాయింట్స్, 130 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది. ఈవెన్ ఏడిఆర్స్ ప్రకారంగా చూసుకుంటే, అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చెక్ చేసుకుంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ మనకి 0.87% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్, విప్రో న్యూట్రల్, ఇన్ఫోసిస్ ఏమో 2.8% పాజిటివ్గా మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ చూసుకుంటే ఇక్కడ చూడండి, కమోడిటీస్లో క్రూడ్ చూస్తే 79.3, నిన్న 85, 86 దగ్గర ఉండేది. సడన్గా 5 to 6% క్రాష్ అవ్వబట్టి 79.3కి వచ్చింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీ అయితే మాత్రం 75.41కి వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ వచ్చేసరికి 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. సడన్గా గ్లోబల్ మార్కెట్స్ ఇంతలా పాజిటివ్ సైడ్ ఎందుకు టర్న్ అయినాయి? గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్ సైడ్ ఎందుకు చూపెడుతుంది? క్రూడ్ ఎందుకు క్రాష్ అయింది? రూపీ ఎందుకు స్ట్రెంగ్తన్ అవుతుంది? డీటెయిల్గా దీని గురించి మాట్లాడదాం. నిన్న ఫస్ట్ అప్డేట్ అయితే మాత్రం యుఎస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, యుఎస్ వాళ్ళలో యుఎస్ ట్రెజరీ చీఫ్ బీసెంట్ గారు చెప్తున్న దాని ప్రకారంగా, స్కాట్ బీసెంట్ గారు చెప్తున్న దాని ప్రకారంగా, ఇరాన్ యొక్క డీల్ అనేది అయితే ఈ రోజు లేకపోతే రేపు, ఈ 2 రోజుల్లో డీల్ అనేది క్లోజ్ అవ్వబోతుంది. మోస్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీఓపెన్ అవుతుంది. వాళ్ళు ఛార్జ్ చేస్తారా అని అడిగితే వాళ్ళు ఎటువంటి టోల్ ఫీ కలెక్ట్ చేయకపోవచ్చు. మోస్ట్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అయితే ఓపెన్ అయిపోతుంది అని చెప్పి ఒక పక్క యుఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. దీంట్లో ఇక్కడ బిగ్ ట్విస్ట్ అన్నాను కదా, యుఎస్ ఇరాన్ మధ్య డీల్ అవుతుంది అని మార్కెట్స్ ఇమాజిన్ చేసే లోపు ఇరాన్ వాళ్ళు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటంటే, మేము యుఎస్ తోటి ఎటువంటి డిస్కషన్ అయితే మాత్రం చెయ్యలేదు. యుఎస్తో డిస్కషన్స్ కూడా మేము కంటిన్యూ చేయాలనుకోవట్లేదు. యుఎస్తో నెగోషియేషన్స్ చేయాలని అనుకోవట్లేదు.
ఇక్కడ చూడండి, ఇరాన్ మెయింటైన్స్ టాక్స్ ఆర్ విత్ ఓమన్ నాట్ ద యుఎస్. ఓకే, క్లియర్ గా ట్రంప్ కి అయితే మాత్రం చెప్పారు, మేము యుఎస్ తో ఎటువంటి నెగోషియేషన్స్ కూడా చెయ్యము, కానీ ఓమాన్ తో డిస్కషన్స్ చేస్తున్నాము. ఓమాన్ తో అయితే మాత్రం కంప్లీట్ గా అగ్రిమెంట్ అనేది ఎండ్ లోకి వస్తుంది. ఓమాన్ తో మేము చేసే డిస్కషన్ లో క్లియర్ గా ముందుగానే మాట్లాడుకున్నాం, న్యూ మ్యారిటైన్ రూట్ ఏదైతే ఉందో దాని నుంచే షిప్స్ అన్ని కూడా వెళ్ళాలి. ఇన్బౌండ్ అవుతునేటప్పుడు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇన్బౌండ్ అవుతునేటప్పుడు కంపల్సరీగా ఇరాన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అని అంటే, అవుట్ బౌండ్ అవుతునేటప్పుడు అంటే లోపలికి వస్తునేటప్పుడు, బయటికి వెళ్తునేటప్పుడు కూడా ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర, అవుట్ బౌండ్ దగ్గర ఓమాన్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఓమాన్ వాళ్ళు బయటికి వెళ్తూనే కంట్రోల్ చేస్తునేటప్పుడు కన్ఫర్మ్ గా బయటికి వెళ్ళే షిప్స్ కూడా ఇరాన్ కి ఇన్ఫార్మ్ చేసి ఇరాన్ దగ్గర యాక్షన్స్ తీసుకున్న తర్వాతే వాళ్ళని పంపించేటట్టు, అంటే కంప్లీట్ గా కంట్రోలింగ్ అంతా కూడా ఇరాన్ కే ఇస్తున్నట్టు ఓమాన్ దానికి అగ్రి అవుతుందని, వీళ్ళిద్దరి మధ్య కూడా మోస్ట్లీ కన్స్ట్రక్టివ్ ఓకే సిగ్నల్ కనపడుతుంది, ఇద్దరి మధ్య కూడా డీల్ కంప్లీట్ అవుతుంది అని చెప్పారు. సో ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే, యుఎస్ ఇరాన్ యొక్క డీల్ ఇప్పటికీ కూడా అవ్వలేదు, యుఎస్ ఇరాన్ తో సంబంధం లేదు, బట్ కాకపోతే ఇరాన్ ఓమాన్ డీల్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యుఎస్ మరి ఎందుకు అటాక్ చేసింది, అసలు యుఎస్ ఎందుకు యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యింది? ఇజ్రాయెల్ కి ఇరాన్ కి మొదలైన యుద్ధం అనేది యుఎస్ ఇరాన్ కి టర్న్ అయిపోయింది. అది యుఎస్ ఇరాన్ కి టర్న్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యుఎస్ నే పక్కన పెట్టి ఇరాన్ ఓమాన్ ఇద్దరు కూడా డీల్ మాట్లాడుకొని అసలు యుద్ధమే లేకుండా చేసేసారు. అంటే యుఎస్ ఎందుకు ప్లే చేసింది? ఏదైనా ఒక న్యూస్ ని డైవర్ట్ చేయడానికి ప్లేస్ చేసిందా? అంటే ఏదైనా న్యూస్ ని డైవర్ట్ చేయడం కోసం ఈ వార్ చేసిందా? లేకపోతే అసలు యుఎస్ కిందలో లాభం ఏముంది? 3,79,000 కోట్ల రూపాయలు ఈ యుద్ధానికి యుఎస్ వాళ్ళు ఖర్చు పెట్టారు. నాకు తెలిసినంత వరకు, కొన్ని న్యూస్ రిపోర్ట్స్ లో కనపడుతున్నంత వరకు అయితే మాత్రం ఎప్స్టీన్ ఫైల్స్ ని డైవర్సిఫై చేసుకోవడం కోసం, అంటే ఎప్స్టీన్ ఫైల్స్ దగ్గర నుంచి కంప్లీట్ గా ప్రజలందరి యొక్క వ్యూని కంప్లీట్ గా ఈ వార్ వైపు టర్న్ చేయడం కోసం యుఎస్ ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది. సో ట్రంప్ అయితే మాత్రం బిగ్ స్ట్రాటజీనే తీసుకొచ్చాడు అని చెప్పి క్లియర్ గా కొంతమంది చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎందుకంటే ఒకసారి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో కంట్రోలింగ్ అనేది ఇరాన్కి కావాలి. ఇరాన్ ఓమాన్ ఇద్దరు మాట్లాడుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోలింగ్ అనేది ఇరాన్కి ఇచ్చారు. కొత్త మ్యారిటైమ్ రూట్ పెట్టారు అండ్ అక్కడ టోల్ ఫీ కలెక్ట్ చేస్తామని ఇంక ఇరాన్ చెప్పలేదు, బట్ ఈ మ్యారిటైమ్ రూట్ నుంచే వెళ్ళాలని చెప్తున్నారు. మెజారిటీ ఆఫ్ ద గల్ఫ్ షిప్స్ అన్ని కూడా అటు నుంచే వెళ్తాయి, ఓమాన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇందులో మొత్తం ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా. ఇందులో యుఎస్ రోల్ ప్లే చేసేది ఏముంది? యుఎస్ ఇంకా క్లెయిమ్ చేసుకుంటుంది, మేమే మధ్యవర్తిగా ఉన్నాము, మేమే మీడియేటర్ గా వచ్చేసరికి ఇద్దరిని కలుపుతున్నాము, అది యుఎస్ఏ కీ రోల్ ప్లే చేసిందని క్లియర్ గా ఒక పక్క నుంచి అయితే మాత్రం యుఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. బట్ ఇగోండి, రోబియో కన్ఫర్మ్స్ యుఎస్ రోల్ ఇన్ ఓమాన్ ఇరాన్ టాక్స్ అని చెప్పి, బట్ యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదని ఇరాన్ అయితే మాత్రం చెప్పేసింది. మరి యుఎస్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఏదైనా ఒక న్యూస్ ని కంప్లీట్ గా దారి మళ్లించడానికి చేశారా లేకపోతే ఏంటనేది తెలియదు. కానీ ఇక్కడైతే మాత్రం ట్రంప్ కి ఎటువంటి విన్నింగ్ క్రెడిబిలిటీ అయితే మాత్రం ఇచ్చేటట్టు కనిపించట్లేదు. మరి చూడాలి నెక్స్ట్ ట్రంప్ ఏం మాట్లాడతారని. బట్ సమ్హౌ మనకి ఏం జరిగినా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవడం కావాలి, అది మార్కెట్స్ కి పాజిటివ్. అందుకే ఎంటైర్ మార్కెట్స్ దీన్ని పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ సైడ్ మార్కెట్స్ ర్యాలీ అయ్యే విధంగా చేసింది. ఓకే, ఇది యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు ఉన్నదైతే. కానీ మార్కెట్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయినా కూడా సో స్టిల్ నార్మల్గా అయితే మాత్రం నా మార్కెట్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్నప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. యాక్చువల్గా ఈ 15 minutes క్యాండిల్ బట్టి అయితే మాత్రం నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఎస్టర్డే 24,550 540 దగ్గర ఉంది. అంటే ఓ 60 points ఇప్పటికీ కూడా స్పాట్ మార్కెట్ డ్రాప్ అవ్వాలి. అంటే ఈ రోజు నిఫ్టీ నార్మల్గా అయితే మాత్రం కొంచెం డిక్లైన్ అవ్వాలి. కానీ నార్మల్గానే గిఫ్ట్ నిఫ్టీ 24,715 దగ్గర చూపెడుతుంది కాబట్టి ఫ్యూచర్సే మేబీ రైజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పాట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ రెండు కూడా ఒక దగ్గరే ఉండాలి. ఓకే, రెండు ఒక దగ్గరే ఉంటాయి. ఫ్యూచర్స్ కన్నా ఇంకా స్పాట్ డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. మేబీ నాకు తెలిసి నిఫ్టీ గ్యాప్ అప్ 24,750 760 కాకుండా గ్యాప్ అప్ మేబీ 24,650 640 రీజన్స్ లో ఓపెన్ అవ్వచ్చు. ఫ్యూచర్స్ ఏమో పాజిటివ్ సైడ్ వెళ్తుంది. మేబీ ఫ్యూచర్స్ పాజిటివ్ గా వెళ్ళడానికి అవకాశం అయితే మాత్రం ఉంది. ఎందుకంటే ఇండెక్స్ ఎలానో పాజిటివ్ చూపెడుతుంది కాబట్టి ఫ్యూచర్స్ ఒకేసారి ఒక 200 points ర్యాలీ అయ్యి రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనమాట. వన్స్ రెండు ప్రైజెస్ కూడా అడ్జస్ట్ అయిన తర్వాత ఇదంతా ఏ టైంలో జరుగుతుంది? 9:15 to 9:30 9:45 టైంలోనే జరిగిపోతుంది. దీని తర్వాత 10 o'clock కి ఇంకా ఈ ఫ్యూచర్స్ ఇండెక్స్ యొక్క కోరిలేషన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీటికి మార్కెట్స్, ఈ గ్లోబల్ మార్కెట్స్ ఇంకా మార్కెట్ రియాక్ట్ అవ్వడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు ఏంటనే దాని గురించి కూడా చెప్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి లోకల్ గా ఇంటర్నల్ గా ఏదైనా ఒక న్యూస్ ఉందంటే మనం గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవ్వడం ఆగిపోతాం. ఓకే,
మనకున్న న్యూస్ అప్డేట్ ఏంటంటే ఆర్బీఐ ఈవెంట్. క్లియర్‌గా ఏంటేంటి ట్రాక్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. దీన్ని బట్టి పాజిటివ్, నెగెటివ్ అనేది కూడా మీరే డిసైడ్ అవ్వండి. ఆర్బీఐ మానిటరీ పాలసీ మండే స్టార్ట్ అయింది. కమిటీ మీటింగ్ అనేది ఈరోజు ఎండ్ అవుతుంది. ఈరోజు ఫైనల్ అవుట్‌కమ్ అనేది చెప్తారు. మార్నింగ్ 10:00కి మీటింగ్ స్టార్ట్ అవుతది. 10:30కి ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఉంటది. 10-11 ఇన్ బిట్వీన్ మార్కెట్‌లో ఏదైనా జరగొచ్చు. ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ కూడా వర్కౌట్ అవ్వదు. ఎటువంటి ప్రైస్ యాక్షన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఎటువంటి వాల్యూమ్ అనాలిసిస్, ఎటువంటి ఇండికేటర్స్ కూడా వర్కౌట్ అవ్వవు. ఇది మాత్రం డిసైడ్ అయిపోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్బీఐ ఈవెంట్‌లో మీరు ట్రాక్ చేయాల్సింది ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. యాస్ పర్ మనీ కంట్రోల్ పోల్ 16 మార్కెట్ పార్టిసిపెంట్స్‌తో వాళ్ళు పోల్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఈరోజు ఇంట్రెస్ట్ రేట్స్‌ని హైక్ చేయరు ఆర్ కట్ చేయరు. ఇంట్రెస్ట్ రేట్స్ అన్‌చేంజ్డ్ గానే పెడతారు. న్యూట్రల్ స్టాన్స్‌తో మోస్ట్‌లీ వాళ్ళు మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటదని వీళ్ళు చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్‌ని అన్‌చేంజ్డ్‌గా పెట్టింది అనంటే మోస్ట్‌లీ మార్కెట్స్ దీనికి న్యూట్రల్‌గా రియాక్ట్ అవుతది. అదేంటి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచకుండా న్యూట్రల్‌గా పెడితే మార్కెట్స్ న్యూట్రల్‌గా రియాక్ట్ అవ్వడం ఏంటి? పాజిటివ్ కదా అని మీరు అనొచ్చు. యూజువల్‌గా చెప్పాలంటే మార్కెట్స్‌లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్‌ని పెంచదు. న్యూట్రల్‌గానే పెడతది. అన్‌చేంజ్డ్‌గానే పెడతదని ఆల్రెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేసిన న్యూస్ వస్తే మార్కెట్ దానికి రియాక్ట్ అవ్వదు. మరి దేనికి రియాక్ట్ అవుతది? దాని తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆర్బీఐ చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది మార్కెట్స్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ వన్ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ వాచ్ చేస్తుంది ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ గురించి మాట్లాడేది. రీసెంట్‌గా మన ఇండియాకి ఫారెన్ ఇన్‌ఫ్లోస్ పెరగడం కోసం ఆర్బీఐ వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మాత్రం ఈజ్ చేశారు. అంటే రిస్ట్రిక్షన్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవి. దాన్ని కొంచెం తగ్గించారనమాట. దానివల్ల జూన్ 5న మన ఇండియాలోని $32.56 బిలియన్ ఎఫ్‌సిఎన్ఆర్ అంటే ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్స్ డిపాజిట్స్ $32.56 బిలియన్ నుంచి $60 బిలియన్ వెళ్ళింది. ఓన్లీ ఎస్బీఐలోనే $4.12 బిలియన్ ఇన్ఫ్లో కనిపించాయని కూడా చెప్తున్నారు. ఎఫ్‌సిఎన్ఆర్ పెరగడం ద్వారా ఆర్బీఐ ఈ రోజు ఎలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటది అంటే ఇంకా ఇన్ఫ్లోస్ రావడం కోసం ఏమైనా డెసిషన్ తీసుకుంటది అనేది ఇంపార్టెంట్. ఇందులో ఎఫ్‌సిఎన్ఆర్ రూల్స్ గాని ఇంకా తగ్గిస్తే ఎఫ్ఐఐ ఇన్ఫ్లో ఇండియన్ మార్కెట్‌లోకి ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటది. అది మార్కెట్స్‌కి కొంచెం పాజిటివ్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎఫ్ఐఐ పాజిటివ్ సైడ్ టర్న్ అవడం కూడా మనం చూస్తున్నాం కదా! దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ ఎఫ్‌సిఎన్ఆర్ డిపాజిట్స్ యొక్క రిస్ట్రిక్షన్ రెడ్యూస్ చేయడం. దీని తర్వాత ఇన్ఫ్లేషన్. లాస్ట్ టైం ఆర్బీఐ వాళ్ళు మన ఫైనాన్షియల్ ఇయర్ 27కి ఇన్ఫ్లేషన్ ఇచ్చింది 4.6%. సారీ 4.6 నుంచి 5.1% ఇచ్చారు. కానీ రీసెంట్‌గా లాస్ట్ క్వార్టర్లీలో మనకు వచ్చిన ఇన్ఫ్లేషన్ 4%. అంటే ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది 5.1 కానీ మనకు వచ్చింది 4%. ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫస్ట్ క్వార్టర్లీలో తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని రెడ్యూస్ చేస్తారా లేదా అనేది చూడాలి. యూజువల్ గా ఆర్బీఐ టార్గెట్ 2-6%. సో నార్మల్ గా ఫోర్కాస్ట్ అయితే 4.2%. బట్ నెంబర్ అయితే మాత్రం 4% వచ్చింది. లాస్ట్ క్వార్టర్లీ వాళ్ళు అనుకునే దానికన్నా తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి ఇన్ఫ్లేషన్ టార్గెట్ ని ఎలా ఇస్తారనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఇచ్చిన 5.1 కన్నా తగ్గించిస్తే మాత్రం అది పాజిటివ్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ గ్రోత్ ప్రొజెక్షన్స్. మన జీడిపి గ్రోత్ రేట్ ప్రొజెక్షన్ లాస్ట్ టైం 6.9 నుంచి 6.6 తగ్గించారు. అంటే జీడిపి తగ్గుతుందని చెప్పారు. బికాస్ క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది, వార్ టెన్షన్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి జీడిపి మీద ఎఫెక్ట్ పడొచ్చని లాస్ట్ టైం జీడిపి ఫోర్కాస్ట్ ని తగ్గించారు 6.9 నుంచి 6.6. మరి ఈసారి ఈ 6.6% ఉన్న జీడిపి ప్రొజెక్షన్ ని తగ్గిస్తారా, పెంచుతారా? 6.6 నుంచి 7-8 గా అని చెప్పారనుకోండి, దాన్ని పాజిటివ్ గా అయితే మాత్రం మనం తీసుకోవచ్చు. కానీ మొన్నటిసారి అయితే మన జీడిపి 7% వచ్చింది లాస్ట్ క్వార్టర్లీ. ఆర్బీఐ టార్గెట్ 6.6 కానీ నెంబర్ 7% వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లా చూసుకుంటారు? 6.6 కన్నా ఎక్కువ ఇస్తే ఇది కూడా పాజిటివ్ గానే తీసుకోవచ్చు. తక్కువ ఇస్తే కొంచెం నెగిటివ్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఎగ్జంప్షన్స్. లాస్ట్ టైం ఆర్బీఐ ఈవెంట్ లోని క్రూడ్ ఆయిల్ $65 పర్ బ్యారెల్ దగ్గర నుంచి $85 నుంచి $90 పర్ బ్యారెల్ రేంజ్ లో ఉంటదని చెప్పారు. యాజ్ ఆఫ్ నో క్రూడ్ ఆయిల్ $80 రేంజ్ లో అయితే మాత్రం ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఒకనొక స్టేజ్ లో మళ్ళీ 93కి కూడా వెళ్ళింది. వాళ్ళు ఇన్ బిట్వీన్ లోనే ఉంటదని చెప్పారు కానీ ఆల్రెడీ 93కి వెళ్ళిపోయింది కదా. మరి చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. దాని తర్వాత లాస్ట్ ఫైనల్ వన్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఫైనల్ డెసిషన్ ఏంటి? ఫర్దర్ గా పెంచుతారా, తగ్గిస్తారా, హోల్డ్ లో పెడతారా? ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అన్చేంజ్డ్ గా పెట్టడం అనేది మ్యాటర్ కాదు. కానీ నెక్స్ట్ వన్ వచ్చరికి న్యూట్రల్ చెప్తారా, అకామిడేషన్ చెప్తారా, ఏం చెప్తారా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ న్యూట్రల్ చెప్తే మాత్రం పర్వాలేదు. అకామిడేషన్ రిలేటెడ్ గా చెప్తే మాత్రం మేబీ మార్కెట్స్ కొంచెం రియాక్ట్ అవ్వచ్చు. వీటన్నిటి బట్టి మార్కెట్ రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. క్లియర్ గా ఏది ఎంత వస్తే బెటర్, ఏది ఎంత వస్తే పాజిటివ్ అని నేను మీకు చెప్పాను. దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఆన్ ద అదర్ సైడ్ ఎఫ్ఐ డేటా పరంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఎస్టర్డే కూడా 2446 crores మార్కెట్ లో బై చేయడం జరిగితే
డిఐ 936 crores మార్కెట్లో సెల్ చేయడం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే క్లియర్గా మనకు కనపడుతుంది నిన్న ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ నెగిటివ్ సైడ్ బిల్డ్ చేశారని. కానీ పొజిషన్స్ నెగిటివ్గా బిల్డ్ చేసింది పెద్ద నెంబర్ కాదు. వాట్ ఎవర్ ద పొజిషన్స్ దే హ్యావ్ క్రియేటెడ్ మేబీ షార్ట్ కవరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఆర్బీఐ ఈవెంట్ కానీ వాళ్ళకి ఫేవరబుల్గా వస్తే. ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ కూడా ఎఫ్ఐఐ ఆప్షన్స్ లో అయితే మాత్రం కొంచెం షార్ట్ పొజిషన్స్ నే బిల్డ్ చేశారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోని ఈవెంట్ అనేది ఎటైనా తారుమారు చేసే అవకాశం ఉంది. నా మార్కెట్స్ పరంగా టెక్నికల్ వ్యూ మాట్లాడతాను. స్టార్టింగ్ అయితే మాత్రం నిఫ్టీ మనకి చూపిస్తున్నట్టు 24,730 దగ్గర ఓపెన్ అవ్వకపోవచ్చు. గైస్ వీడియో లెంత్ పెరిగినా చెప్పిన న్యూస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నిజంగా లెంత్ మీకు బోధర్ అనిపించకపోతే కామెంట్ బాక్స్ లో కొంచెం తెలియజేయండి. చాలా మంది లెంత్ ఎక్కువ అవుతుంది, మార్నింగ్ ప్రీ మార్కెట్ కి ఎంత అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఇన్ డీటెయిల్ గా చెప్తేనే మీకు అర్థమవుతుంది అనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన ఎఫర్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చితే జస్ట్ ఒక లైక్ చేయండి. ఆ రూపంలో నేనైనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా ఎఫర్ట్ పెట్టినందుకు. నౌ కమింగ్ టు ద పాయింట్, మార్కెట్స్ 24,730 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ చూపెడుతుంది. కానీ లాస్ట్ 15 minutes లో ఏదైతే ర్యాలీ అయిందో దీని ప్రకారంగా చూస్తే ఇంకో 100 points గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. కానీ ఫ్యూచర్స్ చూస్తే 24,550 దగ్గర క్లోజ్ అయింది. స్పాట్ కి ఫ్యూచర్స్ కి 60 points డిఫరెన్స్ ఉంది. ఆ 60 points డిఫరెన్స్ ని కవర్ చేయడానికి మార్నింగ్ కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అవ్వచ్చు. అంటే చిన్నది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఇలా జరిగినా కూడా 9:45 వరకు వాలటైల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆర్బీఐ ఈవెంట్ బట్టి మార్కెట్ యొక్క మొమెంటం ఉంటుంది. టెక్నికల్ గా నేను ఈ లెవెల్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఈవెంట్ ఎటైనా ట్రిగర్ చేయొచ్చు. కానీ వన్ థింగ్, 24,500 బిలో కానీ క్లోజ్ అయితే నిఫ్టీ కొంచెం బీరిష్ షేడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో 24,500 బిలో కానీ రాకపోతే మాత్రం మార్కెట్ బుల్లిష్ షేడ్ విత్ కన్సాలిడేషన్ మూమెంటం ఆర్ వాలటైల్ మూమెంటం సస్టైన్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సెన్సెక్స్ పరంగా చూస్తే 78,500 అది బ్రేక్ అవ్వకుండా ఉండేటట్టు కొంచెం చూసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ 57,000 లెవెల్ని ఫోకస్ చేయండి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ 26,500 లెవెల్ని ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. నౌ కమింగ్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ 64,282 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏదైతే యుఎస్ మార్కెట్లో ఎస్టర్డే ర్యాలీ కనిపించిందో అది బిట్ కాయిన్ కి కొంచెం బూస్టప్ అయింది. సో దానివల్ల బిట్ కాయిన్ కొంచెం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం అయితే చూడగలుగుతున్నాం. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ పాజిటివ్ గా మూవ్ అవుతూ 4,100 దగ్గరికి వెళ్తుంది. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? బికాజ్ క్రూడ్ ఆయిల్ లో డ్రాస్టిక్ కరెక్షన్ రాబట్టి. ఇరాన్ ఒమాన్ యొక్క డీల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నట్టు కనపడుతుంది కదా. అదే కానీ జరిగితే మాత్రం మనం గోల్డ్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం 1 రౌండ్ ఆఫ్ మూవ్ చూసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ రోజు ఆర్బీఐ ఇచ్చే డెసిషన్ బట్టి కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి గోల్డ్ ప్రైస్ మూవ్ అవ్వకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ 4.6 దగ్గర ఇప్పటికీ కూడా సస్టైన్ అవుతుంది. నిన్నటి వరకు 4.7 ఉండేది, ఇప్పుడు 4.6 డ్రాప్ అయింది. బట్ స్టిల్ అది హయ్యర్ నెంబరే. సో 10 years బాండ్ ఈల్డ్ హయ్యర్ నెంబర్ కాబట్టి గోల్డ్ లో మనకి పెద్దగా మొమెంటం కనిపించట్లేదు. మేబీ ఈ వీక్ తో కానీ కంప్లీట్ గా వార్ పరంగా ఇష్యూస్ అన్ని సాల్వ్ అయితే మాత్రం మార్కెట్స్ పాజిటివ్ గా టర్న్ అవడానికి ఛాన్స్ ఉంటాయి. సిల్వర్ కూడా పాజిటివ్ గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. సైకలాజికల్ నెంబర్ 60 లెవెల్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆర్బీఐ ఈవెంట్ ఈ రెండింటిని కూడా మోస్ట్లీ ఈ రోజు ట్రిగర్ చేసే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యుఎస్ రిలేటెడ్ గా చూడండి, నిన్న చాలా టెక్ స్టాక్స్, మార్వెల్ 12%, ఎస్కే హైనిక్ 7%, ఇది సౌత్ కొరియన్ మార్కెట్ లో ఉన్న స్టాక్. ఇంటెల్ 8%, ఎస్కే ఏఐ వచ్చేసరికి 44%, నాస్డాక్ 2.99%, ఎన్విడియా. మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూసాము. అండ్ మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ లో స్ట్రాంగ్ బౌన్స్ కూడా కనిపించింది. ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ డిప్ అవుతున్నప్పుడు మీరు చేయాలంటే వేరే ఇంటర్నేషనల్ బ్రోకింగ్ అకౌంట్ ఏం అవసరం లేదు. జస్ట్ డెల్టా ఓపెన్ చేసినా చాలు. యుఎస్ స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్ని సింగిల్ ప్లాట్ఫామ్ లో ఉంటాయి. 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ ఉంటుంది, బట్ లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఎక్స్పైరీ కూడా ఉండదు మీకు. సో మోస్ట్లీ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ స్టాక్స్, నిన్న భారతీ ఎయిర్టెల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. భారతీ ఎయిర్టెల్ ఎర్నింగ్స్ లో అయితే మాత్రం సంవాట్ పాజిటివ్ గానే వచ్చినట్టు కనపడుతున్నాయి. నెట్ ప్రాఫిట్ 11%, రెవెన్యూ 5.7, ఎబిటా 5.8, మార్జిన్స్ మాత్రం న్యూట్రల్ గా వచ్చినాయి. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 264 రూపీస్కి అయితే పెరిగింది. సమ్వాట్ న్యూట్రల్ విత్ పాజిటివ్ గానే భారతీ ఎయిర్టెల్ నెంబర్స్ వచ్చాయని అనుకుంటున్నా. భారతీ హెగ్జాకామ్ నెంబర్స్ కూడా మార్జిన్స్ న్యూట్రల్ గా వచ్చిన, రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్ని సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే మాత్రం కనపడుతున్నాయి. మ్యారికో నెంబర్స్ లో మార్జిన్స్ లో కొంచెం ప్రెజర్ కనపడుతుంది. రెస్ట్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ గానే వచ్చినాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ నెంబర్స్ లో మార్జిన్స్ లో కూడా ప్రెజర్ కనపడుతుంది. వీటితో పాటు నెట్ ప్రాఫిట్, రెవెన్యూ కూడా 30-40% ఇంక్రీజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. దీపక్ నైట్రేట్ నెంబర్స్ అయితే మాత్రం కంప్లీట్ పాజిటివ్ గా వచ్చినాయి. మరి చూడాలి ఈ రోజు ఎలా రియాక్ట్ అవుతుందో. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ నెంబర్ సింగిల్ డిజిట్ తో గ్రో అయినాయి, కానీ అసెట్ క్వాలిటీ ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు, అది కూడా చూడండి.
మెట్రో బ్రాండ్స్ యొక్క నెంబర్స్ కొంచెం న్యూట్రల్గా వచ్చినాయి. బిఎస్సి నెంబర్స్ అయితే మాత్రం షేర్ ప్రైస్ రీసెంట్గా ర్యాలీ అయిన దానికి వచ్చిన నెంబర్స్కి అంత కనెక్షన్ లేదు. మేబీ బిఎస్సి నెంబర్స్ అయితే మాత్రం కొంచెం మిక్స్డ్గా వచ్చినట్టే కనపడుతున్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఎంసీఎక్స్ నెంబర్స్లో కూడా మార్జిన్స్ డిక్లైన్ అయినాయి. రెవెన్యూ డ్రాప్ అయింది 21%, నెట్ ప్రాఫిట్ 22% డ్రాప్ అయింది. ఎబిటా కూడా 666 crore నుంచి 494 crore వచ్చేసింది. సో నెంబర్స్ అయితే మాత్రం ఎంసీఎక్స్ కూడా కొంచెం డిక్లైన్ అయినట్టు కనపడుతున్నాయి. పాజిటివ్గా వచ్చినట్టు అయితే మాత్రం కనిపించట్లేదు. ఆన్ ద అదర్ సైడ్ సుదీప్ ఫార్మా నెంబర్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఐఎక్స్ మంత్లీ బిజినెస్ అప్డేట్ వచ్చింది. ఓవరాల్గా వారి ట్రేడెడ్ వాల్యూమ్ 7.7% పెరిగితే రియల్ టైమ్ మార్కెట్ వాల్యూమ్ అయితే 10.2% పెరిగినట్టు కనపడుతున్నాయి. స్క్రీన్ మీద కనపడుతున్న కంపెనీస్ అయితే మాత్రం ఎర్నింగ్స్ ఈ రోజు రిలీజ్ చేస్తున్నాయి. ఎవరు కూడా ఈ కంపెనీస్లో ఓవర్ నైట్ పొజిషన్స్ అంటే F&O పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓవరాల్గా అయితే మాత్రం ఉన్న అప్డేట్స్ నేను మీకు చెప్పిన స్క్రీన్ మీద కనపడుతున్న న్యూస్ అప్డేట్స్ కూడా చూడండి. కానీ ఇవన్నీ కూడా మాక్సిమం ఆర్బీఐ ఈవెంట్ని వీటన్నిటిని కూడా చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని నేను పెద్దగా కవర్ చేయట్లేదు. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్ ఇచ్చిన అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. See you all today evening at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.